హాయ్ అండి, వెల్కమ్ టు మంజు నాగా బ్లాగ్స్. మీరు నా ముందు బ్లాగ్స్ చూస్తుంటే కనుక మీకు అర్థమవుతుంది. మేమైతే శ్రీశైలం అండ్ మా చెల్లి వాళ్ళు వచ్చిన తర్వాత తిరుపతి ట్రిప్ కూడా వెళ్ళాము. ఇంకా మేము తిరుపతి ట్రిప్ అది అయిపోయిన తర్వాత రిటర్న్లో అయితే మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట, గుంటూరు. ఇంకా హైదరాబాద్కి వచ్చేసే ముందు రోజు అయితే ఇంకా అక్కడ డిమార్ట్కి అండ్ దాని ముందే ఇంకా ట్రెండ్స్ కూడా ఉందన్నమాట. అక్కడ కూడా చిన్న షాపింగ్ అయితే చేసాము. ఆ వీడియోస్ అవి కూడా ఈ వ్లాగ్లోనే కంటిన్యూ చేస్తున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. నేను ఏంటి కొన్నాను ఏంటి అన్నది మీరు చూడొచ్చు. డిమార్ట్కి అయితే ఈవినింగ్ వెళ్ళామండి. 7:30కి స్టార్ట్ అయ్యాము ఇంట్లోంచి. మేము ఆల్మోస్ట్ వచ్చేసరికి అయితే 11 అయిపోయింది అనమాట. పిల్లల్ని అయితే తీసుకురాలేదు, ఓన్లీ శశినే తీసుకొచ్చాము. ఇంక ఇలా బిస్కెట్స్ అవన్నీ తీసుకుంది శశి అయితే. ఇంకా మా చెల్లి అయితే కొన్ని తీసుకుంది. ఇంకా మా అత్తయ్యకి కొన్ని కావాలంటే అవి కూడా తీసుకున్నాం అన్నమాట. పెద్దగా అయితే ఏం కొనలేదండి. రేట్లు కూడా అన్నీ ఇంచుమించుగా ఒకేలా ఉన్నాయి. మీకు గుంటూరు కానీ హైదరాబాద్ కానీ ఏదైనా నాకు ఒకేలా అనిపించింది, పెద్ద డిఫరెన్స్ ఏం అనిపించలేదు. ఇంకా మా చెల్లికి కావాల్సినవి, ఇంకా మా అత్తయ్యకి హనీ బాటిల్ కానీ టీ పొడి కానీ కావాలంటే కొన్ని తీసుకున్నాం అనమాట. ఇంకా దియాకి అయితే నేను కొన్ని డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను. అవి కూడా మీకు నెక్స్ట్ వ్లాగ్లో అయితే కంటిన్యూ చేస్తానండి. దియా అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే గుంటూరులోనే ఉంది. మేమైతే వచ్చేసాం కానీ, నేను శశి వాళ్ళ డాడీ వచ్చేసాం కానీ దియా అయితే గుంటూరులోనే ఉంది. ఒక 10 days అక్కడే ఉంటుంది అనమాట. తర్వాత మళ్ళీ నేను వెళ్ళి తీసుకొస్తాను. ఇంకా దానికి డ్రెస్సెస్ అయితే నేను పెద్దగా తీసుకెళ్ళలేదు అనమాట. ఇంకా సరే డిమార్ట్కి వెళ్ళాం కదా అని నేను కొన్ని డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను అనమాట. అవి నేను నెక్స్ట్ వ్లాగ్లో అయితే మీకు చూపిస్తాను అనమాట. ఓకేనా. ఇంక ఇలా ఇక్కడ కొత్తగా అయితే కోకోనట్ వాటరు ఇంకా పొమోగ్రానేట్ జ్యూస్ అయితే పెట్టారండి. ఇది 1+1 పెట్టారనమాట. కోకోనట్ వాటర్ అయితే నేను టేస్ట్ చేశాను కానీ పొమోగ్రానేట్ అయితే నేను టేస్ట్ చేయలేదు. అది నేను టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉన్నది అన్నది. కోకోనట్ వాటర్ అయితే బాగా కొంచెం స్వీట్ ఎక్కువగా యాడ్ చేశారు అనిపించింది. అది ప్యూర్ కోకోనట్ లాగా నాకైతే అనిపించలేదు అనమాట. కాస్ట్ అయితే 178 రూపీస్ ఉంది. 1+1 ఆఫర్ అయితే ఇచ్చారనమాట. దీనికి ప్లస్ పొమోగ్రానేట్కి రెండింటికి 1+1 ఆఫర్ అయితే ఇచ్చారనమాట. నేనైతే ఇంకా పొమోగ్రానేట్ అయితే టేస్ట్ చేయలేదు. కోకోనట్ వాటర్ అయితే ఓకే, మరీ అంత బాగుంది అని ఏం చెప్పవసరం లేదు. ఓకే, ఒక్కసారి అయితే ట్రై చేయవచ్చు. తర్వాత ఇంకా దాని ముందే ట్రెండ్స్ ఉందండి. ట్రెండ్స్కి అయితే వెళ్ళాము. ఒక 2-3 టాప్స్ అయితే తీసుకున్నాను నేను, మీకు చూపిస్తాను చూడండి. ట్రెండ్స్లో కూడా కొన్ని అయితే నాకైతే బాగా నచ్చాయి. ఇంకా ఫుట్వేర్ అయితే ఏం తీసుకోలేదు కానీ ఒక 3 టాప్స్ అయితే తీసుకున్నాను అనమాట నేను. మా చెల్లి కూడా కొన్ని షాపింగ్ అయితే చేసింది. తను ఒక 3-4 టాప్స్ అయితే తీసుకుందనమాట. ప్రెజెంట్ ఆఫర్స్ అయితే ఏం లేవు కానీ మెటీరియల్ అది నచ్చి ఇంకా కలర్స్ అవి నచ్చి నేనైతే తీసుకున్నాను. డైలీ వేర్కి కొన్ని ఒక 2 అయితే డైలీ వేర్కి తీసుకున్నాను. ఒకటైతే బాగుంది, మెటీరియల్ అది బాగుందని చెప్పి తీసుకున్నాను అనమాట. ఒకటైతే 1000 రూపీస్ బ్లాక్ది, ఇంకా మిగతా 2 తీసుకున్నాను. అవైతే 600 అనమాట. మీకు ఏంటంటే 400 నుంచి కూడా ఉన్నాయి. నేనైతే ఇంకా నాకు అవి అంతగా కలర్స్ అవి పెద్దగా నచ్చలేదు, అందుకని నేను తీసుకోలేదు. ఇదిగోండి బ్లాక్ అన్నాను కదా, ఇదేనమాట. ఇలా మధ్యలో థ్రెడ్ కూడా వచ్చిందనమాట. నాకైతే ఇది బాగా నచ్చింది. ఇది 1000 రూపీస్. ఇంకా నెక్స్ట్ గ్రీన్ పింక్ది చూపిస్తాను చూడండి. అవైతే ఈచ్ మీకు 600 పడ్డది. అది కూడా నాకు మెటీరియల్ బాగా స్మూత్గా అనిపించింది. ఇది 600 అనమాట. ఇంకోటి పింక్ కొంచెం పార్టీ వేర్ చిన్న బర్త్డేస్కి అది కూడా వేసుకొని వెళ్ళవచ్చు. ఇది కూడా 600 అనమాట. నేనైతే 3 టాప్స్ తీసుకున్నా. ఇంకా మా చెల్లి అయితే ఒక 2 టాప్స్ తీసుకుంది. ఇలాగే నాలాగే ఇలా షార్ట్ టాప్స్ జీన్మేట్ టాప్స్ కూడా తీసుకుంది అనమాట మా చెల్లి. ఇంకా మా చెల్లి వచ్చిందని వర్డ్స్ బిల్డింగు ఇంకా కొన్ని ఇలా డాట్స్ పెట్టుకొని ఆడతాం కదా, అలాంటి ఆటలన్నీ ఆడుకున్నాం అనమాట మేము. తర్వాత అయితే ఇంకా మా ఇంటికి వచ్చేసిన తర్వాత వెజిటేబుల్ మార్కెట్ ఉంటుంది కదా, వెజిటేబుల్ మార్కెట్కి వెళ్ళాము ఆ రోజు. వెజిటేబుల్ మార్కెట్కి వెళ్ళినప్పుడు అయితే ఇయర్ రింగ్స్ తీసుకున్నాను అనమాట. ఈచ్ అయితే 300 అండి. నాకైతే బాగా రీజనబుల్గానే అనిపించింది. ఇంకా ఇది మన షాప్స్లో కానీ ఆన్లైన్లో కానీ ఇంకా ఎక్కువ ఉంటుందేమో అనిపించింది నాకైతే. This is my new bag I bought in DMart for my reopening school. I like it. I like this box also. This is all of it. These are pants actually. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.